బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. అమిత దయామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో నేను ప్రారంభిస్తున్నాను. వఖాల్లదీన అష్రకూ లౌ షాఅల్లాహు మా అబద్నా మిన్ దూనిహి మిన్ షైఇన్ నహ్ను వలా ఆబాఉనా వలా హరమ్నా మిన్ దూనిహి మిన్ షైఇన్ కదాలిక ఫఅలల్లదీన మిన్ ఖబ్లిహిం ఫహల్ రుసుల ఇల్లల్ బలాగుల్ ముబీన్. ముష్రిక్కులు ఇలా అంటారు, అల్లా కనుక కోరి ఉంటే మేము కానీ మా తాత ముత్తాతలు కానీ ఆయన్ని తప్ప దేనిని ఆరాధించే వారం కాము. ఆయన ఆజ్ఞ లేనిదే మేము ఏ వస్తువును నిషిద్ధం హరాంగా ఖరారు చేసుకునే వారం కాము. వారి పూర్వీకుల నిర్వాహకం కూడా ఇలాగే ఉండేది. ఇక ప్రవక్తల బాధ్యత సందేశాన్ని స్పష్టంగా అందజేయడం తప్ప మరొకటి కాదు. వలఖద్ బఅత్నా ఫీ కుల్లి ఉమ్మతిన్ రసూలన్ అన్ అబ్దుల్లాహ వజ్తనిబు తాగూత్ వమిన్హుం మన్ హదల్లాహు వమిన్హుం మన్ అఖద అలైహి దలాలహ ఫసిరు ఫిల్ అర్ది ఫంజుర్ కైఫ కాన ఆఖిబతుల్ ముకద్దిబీన్. వాస్తవానికి మేము ప్రతి సముదాయంలోనూ ఒక ప్రవక్తను పంపుతూ వచ్చాము. మీరు అల్లాహ్ని ఆరాధించండి, బుట్టకపు దేవుళ్ళ తాగూత్కు దూరంగా ఉండండి అని ప్రవక్త బోధపరిచేవాడు. తర్వాత వారిలో కొందరికి అల్లాహ్ సన్మార్గం చూపగా మరికొందరు మార్గభ్రష్టులుగా తేలారు. సత్యాన్ని త్రోసిపుచ్చిన వారికి ఎటువంటి దుర్గతి పట్టిందో మీరు భూమిలో సంచరించి చూడండి. ఓ ప్రవక్త, వారికి సన్మార్గం ప్రాప్తించాలని నువ్వు ఎంతగా కాక్షించినా అభాగ్యం వారికి ప్రాప్తమవ్వదు. అల్లాహ్ అపమార్గాన్ని వదిలివేసిన వారికి సన్మార్గం చూపడు, వారికి సహాయపడేవాడు కూడా ఎవడు ఉండడు. వాక్తము బిల్లాహి జహదామానిం లా యబఅసుల్లాహు మన్ యమూత్ బలా వఅదనా అలైహి హక్క వలాకిన్న అక్సర నాసి లా యఅలమూన్. మరణించిన వారిని అల్లాహ్ తిరిగి లేపడు అని వారు అల్లాహ్పై గట్టిగా ప్రమాణం చేసి మరీ చెప్తారు. ఎందుకు లేపడు? అల్లాహ్ ఈ వాగ్దానాన్ని నెరవేర్చడం తన కోసం అవశ్యం చేసుకున్నాడు, కానీ చాలామందికి ఇది తెలియదు. లియుబయ్యిన లహుముల్లదీ యఖ్తలిఫూన ఫీహి వలియఅలమల్లదీన కఫరు అన్నహుం కానూ కాదిబీన్. వారు విభేదించుకునే విషయంలోని వాస్తవం ఏమిటో వారికి అవగతం కావడానికి, తాము అబద్ధం చెప్పామన్న సంగతి అవిశ్వాసులకు తెలిసి రావడానికి ఈ పునరుత్థానం అవసరం. ఇన్నమా ఖౌలునా లిషైఇన్ ఇజా అరద్నాహు అన్ నఖూల లహు కున్ ఫయకూన్. నిశ్చయంగా మేము ఏదైనా చేయాలని సంకల్పించుకున్నప్పుడు దానిని అయిపో అని అంటాము, అది అయిపోతుంది. వల్లదీన హాజరు ఫిల్లాహి మిన్ బఅది మా జులిము లనుబవ్వియన్నహుం ఫిద్ దున్యా హసన వల అజ్రుల్ ఆఖిరతి అక్బర్ లౌ కానూ యఅలమూన్. ఎవరైతే వేధింపులను భరించిన తర్వాత అల్లాహ్ ప్రీతి కొరకు వలసపోతారో అలాంటి వారికి మేము ప్రపంచంలోనూ మంచి నివాసాన్ని కల్పిస్తాము. ఇక పరలోకంలో వారికి లభించే ప్రతిఫలం మరింత గొప్పది. ఈ విషయాన్ని వారు తెలుసుకోగలిగితే ఎంత బాగుండు. అల్లదీన సబరు అలా రబ్బిహిం యతవక్కలూన్. అలాంటి వారే సిసలైన సహనమూర్తులు, తమ ప్రభువుపై ఆధారపడిన వారు. వమా అర్సల్నా మిన్ ఖబ్లిక ఇల్లా రిజాలన్ నూహీ ఇలైహిం ఫస్అలూ అహ్ల జిక్రి ఇన్ కుంతుం లా తఅలమూన్. ఓ ప్రవక్త, మేము నీకు పూర్వం కూడా పురుషులనే ప్రవక్తలో పంపాము. వారి వద్దకు మేము దివ్యవాణిని పంపించేవారు. ఒకవేళ మీకు తెలియకపోతే పూర్వం గ్రంథం కలిగి ఉన్న వారిని అడిగి తెలుసుకోండి. బిల్ బయ్యినాతి వజ్జుబుర్ వఅంజల్నా ఇలైక జిక్ర లితుబయ్యిన లిన్నాసి మా నుజ్జిల ఇలైహిం వలఅల్లహుం యతఫక్కరూన్. మేము ప్రవక్తలను స్పష్టమైన నిదర్శనాలను గ్రంథాన్ని నుంచి పంపాము. అలాగే ఓ ప్రవక్త, ఇప్పుడు ఈ జ్ఞాపిక ఖురాన్ను నీపై అవతరింపజేశాము. మేము మానవుల కొరకు పంపిన బోధనలను నీవు వారికి విడమర్చి చెప్పడానికి, తద్వారా వారు చింతన చేయడానికి. అవామినల్లదీన మకరు సయాతి అన్ యఖ్సిఫల్లాహు బిహిముల్ గర్దా యఅతియహుముల్ అజాబు మిన్ హైసు లా యష్ఊరూన్. ఏమిటి? దుష్ట పన్నాగాలు పన్నేవారు అల్లాహ్ తమను భూమిలో కూరుకుపోయేలా చేస్తాడని కానీ, లేదా తాము ఊహించని వైపు నుండి తమపై శిక్ష వచ్చి పడుతుంది కానీ భయపడడం లేదా? ఔ యఅఖుజహుం ఫీ తఖల్లుబిహిం ఫమా హుం బిముఅజిజీన్. లేదా వారు తిరుగాడుతున్నప్పుడు అకస్మాత్తుగా పట్టుకుంటే వారేం చేస్తారు? వారు అల్లాహ్ను అశక్తుని చేయలేరు కదా. ఔ యఅఖుజహుం వలా తఖవ్వుఫ్ ఫఇన్న రబ్బకుం లరఊఫుర్ రహీం. లేదా వారిని ముందుగా భీతవాహుల్ని చేసి ఆ తర్వాత పట్టుకోవడము సంభవమే, కానీ నీ ప్రభువు ప్రేమమయుడు, కనికరం కలవాడు. అవలం యరౌ ఇలా మా ఖలౌ మిన్ షైఇన్ యతఫయ్యఉ జిలాలుహు అనిల్ యమీని వష్షిమాఇలి సుజ్జదన్ లిల్లాహి వహుం దాఖిరూన్. ఏమిటి? వారు అల్లాహ్ సృష్టించిన వస్తువులను నిశ్చిత దృష్టితో చూడడం లేదా?
వాటి నీడలు కుడి నుంచి ఎడమ వైపునకు, ఎడమ నుంచి కుడి వైపునకు ఎలా వాలుతూ అల్లాకు సాష్టంగా పడుతూ ఉంటాయో అవన్నీ ఆయన సన్నిధిలో వినమ్రతను అశక్తతను చాటుకుంటున్నాయి. వైల్లాయ జుదుమా ఫిస్తమావత్మా ఫిల్ఆర్ది మిన్ దాబ్బతి వల్ మలాయికతు వహుం లా యస్తక్బిరూన్. నిశ్చయంగా ఆకాశాలలో భూమిలో ఉన్న సమస్త ప్రాణులు, దైవదూతులు అందరూ అల్లా సన్నిధిలో సాష్టంగా పడుతుంటారు. ఇలా చేస్తూ వారు ఏమాత్రం గర్వం ప్రదర్శించరు. యఖాఫూన రబ్బహుం మిన్ ఫౌకిహిం వయఫ్అలూన మా యుమరూన్. వారంతా తమ పైనున్న ప్రభువుకు భయపడుతూ తమకు ఆజ్ఞాపించబడిన వాటిని పాటిస్తూ ఉంటారు.